జగన్మోహన్ రెడ్డి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కావాలి? చెప్పిన పథకాలన్నీ చేస్తాను కాబట్టి. చెప్పిన పథకాలు ఏం జరగట్లేదని చెప్పేసి ఇప్పుడు టీడీపీ నేతలు అంటున్నారు కదా. అవన్నీ మనకు వద్దాం మరి రాజకీయం. నాకైతే రావాల్సింది జగన్మోహన్ రెడ్డి అయితే. సార్ మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయా? అందినాయి నాకు అన్నీ. ఏమేమి అందినాయి? ఆయన పెట్టినవన్నీ అందినాయి. పెట్టినవన్నీ అందినాయి. సార్ మరి ఇప్పుడు స్థలం ఇచ్చారు కదా, ఇంటి స్థలం, సెంటు భూమి దేనికి పనికి రాదు అని చెప్పేసి అంటున్నారు. ఆ సెంటు భూమి కొనాలంటే సాధారణమైన మానవుడు కొనలేడుగా. అవునమ్మా, ఆ సెంటు కూడా కొనలేని పరిస్థితి కదా ఇప్పుడు. ఆ సెంటు భూమి వచ్చిందని నయమే కదా, మరి అన్నోళ్ళు ఎవరు కదా అది మరి. ఇప్పుడు మరి సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అయిపోయిన ముసలోళ్ళు వాళ్ళందరికీ మరి బతుకు జరుగుతుంది. వాళ్ళు ఏం పని చేస్తారు? అదేం పని చేయని వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా. సోమరిపోతులు ఏడయ్యారు అవుతున్నారని చెప్పేసి బాబు గారు అంటున్నారు. రాజకీయం మిగతా బాబు గారు వస్తే దీనికన్నా ఎక్కువ పథకాలు, దీనికైనా మెరుగైన పథకాలు పెడతాను అని చెప్పేసి నేను ఏం చెప్పనమ్మా. నాకు అనవసరం. సీఎంగా మాత్రం జగన్ గారు రావాలి అంటారు. అంతేనమ్మా. మరి ఇంటికి పంపించేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా. అవి నాకు అనవసరం అమ్మా. మిగతా నాకు అనవసరం. నేను చెప్పాలి ఓటు మాత్రం జగన్ గారికి. అంతే. ఎన్ని సీట్లు వస్తాయండి మరి? 150 దాకా వస్తాయి అనుకుంటున్నా. 150. అసలు ఏం మంచి జరగలేదు అంటున్నారు. అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. నువ్వు ఇప్పుడు దాకా మైకి పెట్టుకొని పోయినావు, వాళ్ళే చెబుతారు కదా జరిగిందో జరగలేదో. మరి ఇప్పుడు రాష్ట్రంలో అది రాజధాని ఒకటి చాలు కదా, అదే మన దేశంలో రాజధాని ఒకటి చాలు కదా, ఎందుకు ఇన్ని పెట్టడం ఉంది అని చెప్పేసి అంత అనుభవం నాకు లేదు కమ్మా నేను చెప్పడానికి. నాకైతే అంత అనుభవం లేదు కమ్మా, నేనేం చెబుతా. మరి ఎన్ని సీట్లు? 150 సీట్లు కన్ఫర్మ్.